వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి హామీ పథకంలో భారీ అవకతవకలు, నేమ్ బోర్డుల పేరుతో 3.20 లక్షలు స్వాహా. ప్రతిపాడు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ, విధులపై అసహనం వ్యక్తం చేసిన డీసీహెచ్ఎస్ డాక్టర్ స్వప్న. కూనవరంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించిన మహిళలు. కాకినాడలో మెరిసిన నేహా శెట్టి గోయాజ్ వెండి ఆభరణాల షోరూం ప్రారంభం. క్యాన్సర్ పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలని, ప్రాథమిక దశలోని వ్యాధిని గుర్తించి మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సుమలత పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం చెముడు లంకలో జరిగిన ప్రత్యేక వైద్య శిబిరం పరిశీలనకు వచ్చేసిన సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తిస్తే నిర్మూలన చాలా సులభమని, నిర్లక్ష్యం చేసి 3-4 దశల్లో వైద్యులను సంప్రదిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏడాదికి సుమారు 70,000 క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అధికారికంగా వస్తున్నారని, సుమారు 45,000 మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని తెలిపారు. ఈ వ్యాధికి 34% కారణం నోటి, బ్రెస్ట్, గర్భాశయ, ముఖద్వారం క్యాన్సర్లేనని నిర్దేశించడమైందని వివరించారు. ఈ 3 రకాల క్యాన్సర్లను ఎవరికి వారు స్వీయ పరీక్ష ద్వారా గుర్తించడం చాలా సులభమని ఆమె సూచించారు. మార్కెట్లో విచ్చలవిడిగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోకుండా ప్రకృతి నుండి వచ్చే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుమలత. నేను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ స్వస్థ నారీ స్వశక్తి పరివారు, అలాగే PORPSకి MCD అండి. అయితే ఈరోజు చెముడులంక 1లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే క్యాంపుకి అటెండ్ అవ్వటం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మనం మెయిన్ ఫోకస్ NCD 4.0 క్యాన్సర్ స్క్రీనింగ్ మీద అవగాహన కల్పిస్తున్నాము. దాంట్లో భాగంగా 3 క్యాన్సర్స్ మీద ముఖ్యంగా ఫోకస్ చేసామండి. అందులో ఒకటి నోటి క్యాన్సర్, రెండోది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, మూడోది రొమ్ము క్యాన్సర్ మీద ఫోకస్ చేసాం. ఇలాంటి క్యాంప్స్ మేము జిల్లా వ్యాప్తంగా కోనసీమ జిల్లాలో 549 క్యాంప్స్ జరుపుకుంటున్నాం. అలాగే మనం సెప్టెంబర్ 17వ తారీఖు మొదలుపెట్టి మనం అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ క్యాంప్స్ చేస్తున్నామండి. దీంట్లో ముఖ్యంగా ఫీమేల్ హెల్త్ మీద ఫోకస్ చేసాము. అంటే ఫీమేల్ హెల్త్ అంటే గర్భిణీలు, అలాగే బాలింతలు, అలాగే వాళ్ళకి రక్తహీనత గురించి, అలాగే క్యాన్సర్స్ మీద ఫోకస్. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ దగ్గర 34% అన్ని క్యాన్సర్ల కన్నా ఇవి ఎక్కువ ఉంటాయండి. దాని మీద ఈ ఫోకస్ చాలా ఎక్కువ చేస్తున్నాం. ఓరల్ క్యాన్సర్కి వచ్చేసరికి మేము ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తికి కూడా నోరు పరీక్ష చేసి తెల్ల మచ్చలు కానీ, దీర్ఘకాలికంగా ఎర్ర మచ్చలు కానీ, అలాగే కంతులు కానీ నోట్లో ఉన్నట్లయితే వాటికి పరీక్షలు చేసి అవగాహన సస్పెక్ట్ కింద పెట్టి మెడికల్ ఆఫీసర్ స్క్రీనింగ్స్ చేసి, ఒకవేళ అది ఏదన్నా అనుమానిత కేసు అని అనుకుంటే మనం కాకినాడలో 222 నెంబర్ ఉందండి. మనకి కాకినాడ ట్యాగ్ చేశారు, POU అని అంటారు. అంటే ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ 222 OPకి వెళ్తే డైరెక్ట్గా అది గ్రీన్ ఛానల్ OP అనమాట. దాన్ని అక్కడికి వెళ్ళినట్లయితే మంగళవారం, లక్షవారం ఈ సస్పెక్ట్స్ కేసులు అన్నిటికీ కూడా అక్కడ ఫర్దర్గా పరీక్షలు చేసి, ఒకవేళ కనుక అది ప్రీ క్యాన్సరస్ అయితే దానికి ట్రీట్మెంట్ అది పూర్తిగా అక్కడే ఫ్రీగా చేస్తారండి. అలాగే రొమ్ము క్యాన్సర్కి సంబంధించి మేము రొమ్ము స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలి అనేది కూడా ప్రతి 30 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా అవగాహన కల్పిస్తాము ఈ క్యాంప్స్ అన్నిటిలోనూ. అలాగే స్క్రీనింగ్స్ చేసినప్పుడు కూడా మేము వీడియో ప్లే చేసి అవగాహన కల్పిస్తామండి. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా ఏ సిమ్టమ్స్ ఉంటే ఈ క్యాన్సర్ అయ్యుండొచ్చు, అనుమానం అయ్యుండొచ్చు అనేది కూడా మేము అవగాహన కల్పించి వాటిని అన్నిటినీ కూడా స్క్రీనింగ్ చేస్తున్నాము. ఈ స్క్రీనింగ్ NCD 4.0 మెయిన్లీ ఫోకస్ 3 క్యాన్సర్స్ మీదే అని ప్రభుత్వం అనుకుందండి. ఆల్రెడీ స్క్రీనింగ్స్ మేము మొదలుపెట్టి ఉన్నాము. సస్పెక్ట్స్ పెట్టినవన్నీ కూడా కాకినాడ GGH POUకి 222 నెంబర్కి మేము అన్నీ కూడా రిఫర్ చేసుకుంటున్నామండి. ఈ క్యాంప్స్ అన్నీ కూడా మీరు అందరూ కూడా అవగాహన కల్పించుకుని క్యాంప్స్ అన్నిటికీ అటెండ్ అయ్యి మా హెల్త్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఉపయోగించుకోవాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన PPP విధానం దుర్మార్గమని,
వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది ఆదిత్య పేర్కొన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది ఆదిత్య మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదలకు వైద్య విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఇందులో 5 కళాశాలలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నూతన మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టలేమని, వాటిని ప్రైవేటీకరించాలని పీపీపీ విధానం తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ టౌన్ అధ్యక్షుడు పితాని శ్రీనివాస్, పార్టీ న్యాయవాదులు గెద్దాడ వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, గెద్దాడ వెంకట దుర్గాప్రసాద్, కేత శ్రీనివాస్, నాగేంద్రరాజు, కిషోర్, సూర్యకళ, ఎస్ఆర్ కలిదిండి తదితరులు పాల్గొన్నారు. కానీ ఒక్క విషయం ఏంటంటే, వారు ఒక సినిమా యాక్ట్ చేస్తే 1000 కోట్లు వచ్చింది. వారు అమెరికా కానీ డల్లస్ కానీ చేస్తే 10,000 కోట్లు వచ్చేది. ఆ డబ్బులు ఇక్కడ పెట్టచ్చు. ఇది ప్రైవేటీకరణ చేయవలసిన లేదు. అలా మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడానికి అనుకున్నారు. ఈ 17 మెడికల్ కాలేజీలో కూడా 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైపోయి అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు 750 మంది. అది కాకుండా ఈ 2 కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి. మిగతా కాలేజీ వివిధ దశల్లో ఉన్నాయి. ఈ స్టేజ్లో పీపీపీ పద్ధతుల్లో ఈ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల స్థానికంగా ఉండే ప్రజలకి ఆసుపత్రికి దూరం అవుతుంది, ఖర్చుల భారం అవుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోతారు. అసలు ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది రాజ్యాంగం కల్పించింది. కేవలం 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ రాష్ట్రానికి బోల్డంత వనరులు, అంటే ఈ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కొన్ని వందల ఎకరాలు, ఇంచుమించు 850 ఎకరాల భూమి వీటి కోసం కేటాయించబడి ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడం వల్ల ప్రైవేట్ ఆస్తులు అయిపోతాయి తప్ప పబ్లిక్ ఉపయోగం, ఈ పబ్లిక్ ఆస్తుల్ని పెంచాలి తప్ప మరో ఏమీ కాదు. కాబట్టి మేమందరం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ 6,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ఎందుకంటే గతంలో ఎన్నో పథకాలు, లాస్ట్ 24-25లో చాలా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఏవి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరగలేదు. ఆ డబ్బంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంది. ఎందుకంటే అందులో ఒకటి లానేస్తాం. మా న్యాయ విద్యార్థులకి కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇచ్చే ఏర్పాటు చేశారు స్టైఫండ్ కింద. దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో దాన్ని డబల్ చేస్తాను, 10,000 చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు. కానీ అది 10,000 చేయలేస్తారు కదా, 5,000 కూడా ఇవ్వలేదు. సో ఇలాంటి ఇవ్వని పథకాలు, అలాగే విద్యా దీవెన కానీ, వసతి దీవెన, ఇలా ఎన్నో పథకాల డబ్బు, వాహన మిత్ర కానీ ఇంకా గవర్నమెంట్ ఉన్నాయి. అది కాకుండా మీరు అందరూ చూసే ఉన్నారు, ఈ కేవలం 15 నెలల్లో ఇంచుమించుగా లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. కాబట్టి డబ్బు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేక వీటిని ప్రైవేటైజ్ చేయడం కాదు, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేయడానికి మొదటిది. 2, ఈ 17 మెడికల్ కాలేజీలు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థానం సుస్థిరమవుతుందనే ఒక భయం, కేవలం భయంతో ఈ తప్పుడు పని చేస్తారు. ఈ తప్పుడు విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వమే నడపాలి. కాబట్టి ఈ విషయమే మేము ఈరోజు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. చెప్పండి. సూర్యకళ, అడ్వకేట్, కాకినాడ. ఈరోజు మరి మనోహర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేము కాకినాడలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరం కూడా ర్యాలీగా వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి అనే అంశంపై మేము కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడానికి వచ్చాము. మరి పేదవాళ్ళు విద్య, వైద్యం అనేది పేదవాళ్ళ హక్కు. మరి వాటిని 17 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన 17 మెడికల్ కాలేజెస్ చాలా స్థలాల్ని మరి సేకరించి అతి కష్టం మీద ఆ పేదవాళ్ళకి వైద్యం అనేది చదువుకోవాలి, పేద పిల్లలు డాక్టర్స్ కావాలనే ఉద్దేశంతో
ఈ ఎంతో శ్రమతో కూడినటువంటి పని, అదేవిధంగా ఖర్చుతో కూడిన పని. ఆయన అంత కష్టపడి 17 కాలేజెస్ మరి నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. అందులో కొన్ని కాలేజెస్ కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. చాలామంది పేద ప్రజలు మరి వైద్య వృత్తిని చేపట్టడం జరిగింది. అదే ఇప్పుడు చాలామంది అంటే ఒకటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఆయన చేశారు, అది చేశారు. కానీ దాన్ని మొత్తం నిర్మూలన చేయడానికి ఈ ప్రస్తుతం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రైవేటీకరణ అనేది చేయడం, పేదవాళ్ళు ఖర్చుతో కూడిన పని. ఆ వైద్యం అనేది డాక్టర్స్గా చదవలేదు. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మరి చాలా విపరీతమైన ఖర్చుతో కూడిన పని. ఇవన్నీ కూడా ఆయన 17 కాలేజెస్ చేపట్టారు. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే చేపట్టి వాటిని కొనసాగించాలని మా తరఫున మేము చెప్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం పేదవాళ్ళకి ఏం చేయాలన్నది ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కక్ష సాధింపు చర్యగా చేయకుండా ప్రభుత్వం పేదలకు ఏ విధంగా మరి సాయం చేయాలి, ఏ విధంగా ఇంకా పథకాలు చేపట్టాలని ఆలోచించండి. ఇప్పటికే అసెంబ్లీలో మరి ప్రతిపక్ష పార్టీ లేకుండా కూడా పరిపాలన చేస్తున్నారు. మరి ఏ విధమైనటువంటి ఎదురు అడగడానికి కూడా లేకుండా చేస్తున్నారు. కానీ పేదవాళ్ళకి ఉచితమైనటువంటి విద్య, వైద్యం అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూర్యకళ అడ్వకేట్ కాకినాడ. దేవాలయం వంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అవే మాటలు బాలకృష్ణ బయట ఎక్కడ మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదు, కానీ అసెంబ్లీలో మాట్లాడడం అభ్యంతరకరమని అన్నారు. రాజ్యాంగబద్దమైన వేదిక అయిన శాసనసభలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ప్లేజెస్ ఓపెన్ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధలు తెలుసుకుని తదనంతరం ప్రభుత్వం వచ్చినట్టే వాటికి పరిష్కారం చూపించే విధంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందులో 2 రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా IVRS కాల్ ద్వారా 04049171718 నెంబర్కి కాల్ చేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఎవడేం చేస్తాడు రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్ లో రాసుకున్న పర్వాలి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసుకుని సినిమా మాత్రం మనకి ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తాం. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తాను. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పోరాటం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడైతేనే లేకపోతే మేమైతేనే, పార్టీగా మేమైతేనే ప్రతి సమస్య మీద స్పందిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన అయితేనే, విద్యార్థుల పక్షాన అయితేనే, బాధితుల పక్షాన అయితేనే ఆయన స్పందిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. తెలుగుదేశం వల్లగా ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చి మేము స్పందించడం అది జరగలేదు. ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ప్రజా సమస్యలపై, రైతు ధరలపై, యూరియాపై అన్ని విషయాల్లోని మా పోరాటం జరుగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం. మనం ఎంటర్ అయితే, మన మొబైల్ ద్వారా ఎంటర్ అయితే మన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కోసం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే ఈ కార్యక్రమం అని తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నా నియోజకవర్గం తుని నియోజకవర్గంలో మరి ఎన్నికలు అయిపోయిన వెంటనే 1-2 నెలల వ్యవధిలో మరి ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేయడం జరిగింది. ఆయన 5 రోజులు హాస్పిటల్లో మృత్యుతో పోరాటం చేసి మరణించడం జరిగింది. కనీసం కేసు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి మా పరిస్థితి. ఏ మీడియా కూడా కవర్ చేయలేని పరిస్థితి. మరి అటువంటి అభాగ్యుల కోసమే ఈ డిజిటల్ బుక్ జగన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి అండగా నిలబడడం కోసమే ఈ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరిగింది. క్లియర్ గా చెప్పాం, అన్యాయానికి గురైన కార్యకర్తలు ఇంకా క్లియర్ గా మాట్లాడాలంటే, నా నియోజకవర్గంలోనే ఎలక్షన్ వెళ్ళిపోయిన వెంటనే ఒక హత్య జరిగింది, పూర్తి రాజకీయ హత్య. ఇంకా క్లియర్ గా మాట్లాడాలంటే, అతను కమ్యూనల్ లీడర్ కూడా, కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు కూడా అతను హత్య చేశారు బెండపూడి తమ్మయ్యపేటలో. కనీసం పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు, కోర్టుకు వెళ్తే మేము యుద్ధం చేస్తే కానీ. ఆ పరిస్థితుల్లో అన్యాయం గురైన కార్యకర్తల కోసం ఓపెన్ చేసి డిజిటల్ బుక్ ఇది. అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు వచ్చేది ఏ ప్రభుత్వం. ఆల్రెడీ అసెంబ్లీలో కంగారు పడుతున్నారు, కామినేని శ్రీనివాస్ వచ్చేస్తారని. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నెక్స్ట్ టైం అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా అన్యాయం చేసిన వాటికి మాత్రమే తగిన శాస్తి జరుగుతుందని తెలియదు. శ్రీ బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే, ఆయనకి ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఉంది, మానసిక వికలాంగుడు అని చెప్పేసి. ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని మెంటల్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారికి ఉంది. ఆయన మాటలకి స్పందించవలసిన అవసరం లేదు, కానీ ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలకి. దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు, అక్కడ మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. నేనైతే వాళ్ళ పార్టీలో యథాలాపంగా బాలకృష్ణ గారు మాట్లాడారని మటుకు నేను ఉద్దేశంతో నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి 10 సంవత్సరాల అసెంబ్లీలో నేను కూడా ఆయనకి సహచరుడిగా శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి, ఆయన జనరల్గా అసెంబ్లీకి సాధారణంగా రారు, అప్పుడో వస్తూ ఉంటారు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఒక లైన్ ఉంటుంది. చీఫ్ విప్ ఆధ్వర్యంలో ముందు రోజు నెక్స్ట్ రోజు బిజినెస్ గురించి ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎవరెవరు మాట్లాడాలి, ఏమేమి సబ్జెక్టులు మేము మాట్లాడాలి, ఖచ్చితంగా ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారికి మాటలైతేనే, లేకపోతే వేరొకరు మాటలైతేనే, చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా ఆయన ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినాయి, చిరంజీవి గారి గురించి మాట్లాడినాయి. చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా బాలకృష్ణ గారు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే చీఫ్ విప్ ఎవరెవరు మాట్లాడాలో ఆ లిస్ట్ పట్టుకెళ్ళి గౌరవ స్పీకర్ గారికి అందజేస్తారు, దాని ప్రకారమే మాట్లాడిస్తారు. ఎప్పుడు అసెంబ్లీకి రాని బాలకృష్ణ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరి సభలో ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏదో వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా, వాళ్ళ కూటమిలో ఇంటర్నల్ గా ఏ ఇబ్బందులు ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఏదో పంపకాల్లో తేడా కానీ, లేకపోతే పర్యావరణ విషయంలో వసూళ్ళలో తేడా కానీ, లేకపోతే మరి సీజ్ ద షిప్, మరి ఇక్కడ ఈ వసూళ్ళలో తేడాలు ఏమైనా పరుపస్తులు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ప్లాన్డ్ గానే బొండా ఓం ప్రశ్నించిన జనసేన వాళ్ళని, లేకపోతే నేను బాలకృష్ణ గారు మాట్లాడిని చిరంజీవి గారిని ఉద్దేశించి వాళ్ళు ప్లాన్డ్ గానే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు క్లియర్ కట్ గా ఒక పిక్చర్ తోనే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి. దయచేసి మరి ఈ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ గారితో మాట్లాడించడం జరిగింది. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిచ్చోడు ఏదో మాట్లాడాడని చెప్పేసి తేలిగ్గా తీసి పారేస్తారు. పిచ్చి మాటలు బాలకృష్ణ మాట్లాడంటే ఈ రాష్ట్ర ప్రజలు తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ మీరు అనుకున్న అవుట్పుట్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వగలిగారు. పవన్ కళ్యాణ్ గారికి అయితేనే, లేకపోతే చిరంజీవి గారికి అయితేనే. అదేవిధంగా మరి కాకినాడ జిల్లా కాబట్టి చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరోలకి అయితేనే మరి వాళ్ళు ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చిరంజీవి గారే బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు, మమ్మల్ని చాలా గౌరవం ఇచ్చారు, మాకు భోజనం పెట్టారు, మా సమస్యలు విన్నారు, అవి పరిష్కారం చేశారని చిరంజీవి గారే మాట్లాడారు. కాకపోతే చిరంజీవి గారు పెద్ద మనిషి, ఒక మాట అయితే చెప్తున్నాను, ఇది గతంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి టైంలో, మీ తమ్ముడు బురద జల్లి టైంలో ఈ విధంగా స్పందించుంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీరు పెద్దవారు కాబట్టి మీకు చెప్తున్నాను, సరైన టైంలో స్పందిస్తే ఇంకా బాగుండని అనిపించింది. డీజే టిల్లు ఫేమ్ కథానాయిక నేహా శెట్టి కాకినాడలో సందడి చేశారు. అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల సంస్థ గోయాస్ తమ వ్యాపార విస్తరణలో భాగంగా 17వ బ్రాంచ్ ను కాకినాడలో ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నేహా శెట్టి అభిమానులతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ వెండి మరియు వెండి మీద బంగారం జ్యువెలరీ కేటగిరీలో కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తున్న గోయాష్ దక్షిణాదిలో వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. ఆభరణాలు మహిళలకు అలంకరణ, సంతోషాన్ని ఇస్తాయని, గోయాజ్లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు కాకినాడలో కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. సంస్థ అధినేత రవి మాట్లాడుతూ గోయాజ్ వెండి ఆభరణాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయని తెలిపారు. ప్రారంభ ఆఫర్లు అక్టోబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ఇలా చూడండి మేడం, మేడం ఒకసారి చూడండి ఇలా మేడం. మేడం అదే నెక్స్ట్ టైం మాట్లాడతాను. ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. సో ఇక్కడ మీకు ఏ కలెక్షన్స్ నచ్చినవి? ఏ కలెక్షన్స్ ఇప్పుడు డిస్ప్లే చేశారు కదా, ఏది బాగా అనిపించింది? నాకు యాక్చువల్లీ ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ. సో అందుకే when he picked up some stuff which had like pearls and ఇది నాకు అది చాలా నచ్చుతుంది. But today I'm wearing something very different and I think it's very beautiful. Thank you. సో గోల్డ్ అనేది కాస్ట్ పెరగడం వల్ల ఇప్పుడు అంతా సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు. అవును, అది మీరు చెప్పాలి. సార్ ఎలా చూడండి, ఎలా చూడండి సార్, అలాగే ఎలా చూడండి. గోల్డ్ పెరగటం వల్ల సిల్వర్ జ్యువెలరీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ దిస్ నో డిఫరెన్స్ ఇన్ ఆర్ ప్రొడక్ట్ అండ్ గోల్డ్ ప్రొడక్ట్, అండ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. సో మనుషులకి ఇంకా అట్లీస్ట్ 1/4 the price or less than 1/10 the price కి మనం జ్యువెలరీ ఇస్తున్నాం, వాళ్ళకి నచ్చిన జ్యువెలరీ. అండ్ దిస్ ఆర్ 17 store in Kakinada, and she, as she mentioned, she Neha only opened her first store in Goa, our first Goa store in Kukatpalli just 2.5 years back. నాకు ఇంకా 17 store. In the next coming 2 months లో మీకు ఇంకా 10 stores opening ఉన్నాయి, and she will be part of it for sure.
if you buy for 1 lakh rupees, you get 50,000 worth silver jewelry free. For 50,000, you get 25,000, and 25,000, 12,500. And we have an instant gold coin offer as well. It's minimum purchase of 5,000, you get a gold coin free. All kinds of jewelry, all silver jewelry, multiple varieties. స్టార్ట్ చేయనా? మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్ని చోట్కి వస్తారు, ఏ స్టోర్ ఓపెనింగ్ అయినా, ఏ ఫిల్మ్ అయినా, ఏదైనా మీరు సపోర్ట్ చేయడానికి ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ప్రియాంక అండ్ రవి on their 17th store opening. I'm very excited to be here ఎందుకంటే నేను ఫస్ట్ స్టోర్ నేను ఓపెన్ చేశాను హైదరాబాద్ లో. ఇట్ ఈస్ కుక్కట్పల్లిలో. ఇట్ ఈస్ సో ఎక్సైటింగ్ టు బి బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత 17th స్టోర్ అంటే ఐ థింక్ ఇట్స్ బిన్ అ రియలీ లాంగ్ జర్నీ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళకి. దాంతోనే మీకు అర్థమైపోవాలి ఏంటంటే దిస్ ఈస్ ద ఇండియాస్ బెస్ట్, లార్జెస్ట్, మోస్ట్ ట్రస్ట్ వర్దీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్. I think all of you should come here, shop, have an amazing time. ఎందుకంటే ఇలాంటి స్టోర్ మీకు వేరే చోట్ల దొరకదు. సో కాకినాడ you all are very 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 lucky to have this store opening over here. Congratulations and thank you for having me. Thank you. మేడం ఫస్ట్ టైం రావడం కాకినాడ వరకు వచ్చారా? లేదు, వచ్చాను. I've come to Kakinada. About కాకినాడ చెప్పండి మేడం, few words కాకినాడ. About కాకినాడ మీరు చెప్పండి, నేను ఏం ట్రై చేయాలి ఇక్కడ అని. బీచా? ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఉన్నాను ఇంకా కొన్ని గంటలు. అదే తిన్నాను. I've had that. Yes. Thank you అండి. Thank you so much. You can. 11వ శక్తి పీఠాది దేవత శ్రీ పురుహూతిక అమ్మవారు కొలువై ఉన్న పాదగయ క్షేత్రంలోని శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్ర శతచండీ యాగ దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు మహాకాళి అవతారంలో దర్శనమిచ్చారు. మహాకాళి అవతారంలో అమ్మవారు బ్రహ్మ, విష్ణు, శివాంశలతో దుష్ట శక్తులను సంహరించి ధర్మాన్ని రక్షించే శక్తిగా భక్తులకు అనుగ్రహం దర్శనమిచ్చారు. అర్చకులు రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు నిత్య కైంకర్యాలతో పాటు 1,00,000 కుంకుమార్చన, సహస్రనామాలతో పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. పండితులు శ్రీచక్రార్చన, నవవరార్చన మరియు చండీ హోమం, చండీ పారాయణ జరిపారు. కుక్కుటేశ్వర స్వామికి, దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ స్వామివారిని దర్శించుకున్నారు. కొన్ని వేల మంది వస్తుంటారా? మంచి చదువు పూర్వోత్తయాం సువిధో శ్రీమాన్ గోత్రః స్వరూపిణి
శక్తిపీఠం దీనికి అవతారాలు ఉన్నవాడి जय बोलो माता महाराज्ञी की जय प्रभुतिका बना देवतको అక్కడ పెడతారు తీసుకోండి చివరి పెడతారు అందరూ తీసుకోండి అలా జరుగుతుంటుంది మెల్లగా దండం పెట్టుకుని అలా జరుగుతుంది వెనక్కి నిల్చోండి దండం పెట్టుకోండి వెనక్కి माता महाराज्ञी की माता महाराज्ञी की కాకినాడ జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ స్వప్న శనివారం నాడు ప్రతిపాడులోని సామాన్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ఆమె శానిటేషన్, సెక్యూరిటీ, వాటర్ లీకేజ్, ఓపీ వంటి పలు అంశాలను తనిఖీ చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ, వాటర్ లీకేజ్, ఓపీ వంటి అంశాలు సక్రమంగా లేనందున డాక్టర్ స్వప్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సంబంధిత ఉద్యోగులపై ఆమె మండిపడ్డారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారికి వైద్య సేవలు అందించే తీరును స్వప్న తెలుసుకున్నారు. అధికారులు ఆసుపత్రిలో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే ఛార్జ్ మెమో జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు. అనంతరం డాక్టర్ స్వప్న నూతనంగా నిర్మించే ఆసుపత్రి భవనాన్ని కూడా పరిశీలించారు. వాట్ అసలు మీరు ఏం చేస్తున్నారు సర్వీసెస్? అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నిజంగానే డాక్టర్లా మీరు? డాక్టర్లేనా నిజంగానే? ఒక ఏప్రిల్ వేసుకున్నాము, ఐడి కార్డ్ వేసుకున్నాము, ఒక స్టెప్ వేసుకున్నాము. అట్లీస్ట్ పేషెంట్కి డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నానే ఫీలింగ్ అని వస్తుంది. నాకు అవసరం లేదు. కార్లో నా బ్యాగ్ చూస్తారా? చేయమో ನೀವು. This is a treatment you are treating in such a big hospital. రోజుకి 500 పేషెంట్స్ వస్తారు, అందరూ కూర్చొని చేస్తున్నారు. చేయండి పొజిషన్. ఒకసారి పిచ్చిగా చేయని పనులు చేసిన అని చెప్పాలంటే సస్పెండ్ చేసి పడేస్తారు. దట్ ఈస్ ఎలా ఎగ్జామిన్ చేస్తారు. తీసుకున్నారు ఎంబీబీఎస్ పేమెంట్తో ఎగ్జామ్ చేస్తారు. అబ్డామినల్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉండాలి? హెడ్ ఎట్లుంది పేషెంట్? చాలా ఈజీ. ఇప్పుడు నేను తిరిగాను కదా, ఇప్పుడు తిరుగుతాను కదా, ఇప్పుడు అందరి మీద మెమోలు ఇస్తారు. అది రోజు మరి వర్క్ చేయించాలి కదా. మీరు ఆ పోస్ట్ లో ఉన్నారు కదా, మీరు చేయించే పోస్ట్ లో ఉన్నారు. మీరు రాసారా లెటర్? అందరు నన్ను తిరగబడుతున్నారని లెటర్ రాసి కంప్లైంట్ ఇచ్చారు ఎవరికైనా? మీ సూపరింటెండెంట్ కానీ నాకు కానీ ఇచ్చారా? చెప్పడం అని కాదమ్మా, రాయి పేపర్ మీద. నేను కూడా చెప్తున్నా, నీకు 100 సార్లు చెప్తున్నా. మరి ఏం చేయాలి? వదిలేయాలి అలాగా? మీ బాధ్యత కదా. శానిటేషన్, సెక్యూరిటీ, డైట్. మన మీటింగ్ లో
ఏముండాలి ఇళ్ళలో మరి ఏం వేస్తారు, దేంట్లో వేస్తారు, దేంట్లో వేస్తారు? ట్రైనింగ్ కండక్ట్ చేయట్లేదా? పూజలు డోంట్ టెల్ మీ ఇంకో చెప్తున్నా నాకు మళ్ళీ అంతరిపోతుంది. చెప్పడం కాదు, చేయించడానికి మీరు ఉద్యోగంలో ఉంది, చెప్పడం కాదు. ఏంటిది అసలు ఎప్పుడైనా వాడుతున్నారా సిస్టమ్ ఇది? ఆర్ యూ యూజింగ్ దిస్ సిస్టమ్? ఫర్ వాట్ యు ఆర్ యూజింగ్? చూడించుకోవాలి కదా ఎట్లుంది. ఏం చేస్తావు? ఆక్సిజన్ లీక్ అయిపోతుందని వదిలేస్తావు అట్లనే? ఎమర్జెన్సీ కదా, వాటర్ వేస్ట్ చేస్తున్నావు అంటే ట్యాంక్ లో మళ్ళీ పేషెంట్స్ కి వాటర్ ఉంటుంది కదా. పిలిపించండి నమ్మని ఆఫీసర్ హాస్పిటల్ సరిగా నడిపించట్లేదు మీరు. రిసోర్సెస్ గవర్నమెంట్ ప్రాపర్టీ అసలు వేస్ట్ చేస్తున్నారు. నువ్వు అటు కరెంట్ బిల్ ఇవ్వాలి. తెలుగు అయితే ఎవరో ఒక లుక్ ఆఫ్టర్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పారా? ఫోటోస్ మాకు వీడియో ఇలాగా ఉంది అసలు రెస్పాన్సిబుల్ పేషెంట్. సో మచ్ ఆఫ్ వాటర్ బీయింగ్ వేస్టెడ్. ఇంకా పిలవండి. ఎంత ముందు రౌండ్స్ వేస్తారా మీరు అసలుకి? చెప్పడం కాదు, నువ్వు చెప్పి రిటర్న్ లో రాసి మెమో ఇస్తున్నారా మీరు? మెమో రాయండి, మీరు రాయండి మెమో. మీరు చెప్పారు రౌండ్స్ లో ఎవరెవరికి ఏం అప్ప చెప్పారు, చేయకపోతే మెమో ఇవ్వండి. నేను చెప్పాను మీరు ఇది చేయలేదని చెప్పి సూపరింటెండెంట్ ఇస్తే సూపరింటెండెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఎగ్జామినేషన్ చేస్తే హెడెక్ ఎగ్జామినేషన్ అని నేను అమ్మగాలి. ఆల్ షుడ్ నాట్ సిట్ ఇన్ దిస్ వే. అర్థమైందా? పేషెంట్ షుడ్ గో రౌండ్ ద డాక్టర్స్. ఆడ కూర్చుంటూ పేషెంట్ ఇలా కూర్చుంటున్నాడు. హౌ యూ విల్ హాస్పిటల్ ద పేషెంట్? అక్కడ నుంచి ప్లేస్ హాస్పిటల్ చేస్తున్నా. వాట్ ఈస్ దిస్ వే అండ్ చెప్పు. పేషెంట్స్ ఎందుకు వస్తారు ఇక్కడికి? Why patients are coming to government hospital? Cheppan. How you will hospital? Cheppan.
పాయసంతో వస్తాడని అర్థమవుతుందా? అందరు ఎంబీబీఎస్ కదా చదివి వచ్చారు. నో పేషెంట్ is sitting here. SOB ఉంది పేషెంట్ కి. How you lost the day? చెప్పండి. How you treat? నేను ఒక పేషెంట్ పంపిస్తాను అడిగి ఒక్క స్థితి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను డాక్టర్ స్వప్న, సివిల్ సర్జన్, DCHS కాకినాడ. ఈరోజు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి విజిట్కి రావడం జరిగింది. అన్ని ప్రోగ్రామ్ క్యాంపెయిన్స్, ఉమెన్స్కి అన్ని క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. స్వస్థ నారీ శక్తి పరివార అభియాన్ అనేది. అలాగే ఇక్కడ కూడా మనం డైలీ యాక్టివిటీస్ CHCస్లో అన్నింటిలో కూడా క్యాంప్స్ చేస్తున్నాము. సో దాంతోపాటు మానిటరింగ్తో పాటు విధిగా రోజు చేసే యాక్టివిటీస్, OPDs, IP ఇన్పేషెంట్స్, SNCU అన్ని హాస్పిటల్ ఎలాగా ఇక్కడ జరుగుతుంది యాక్టివిటీస్, పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, ల్యాబ్ సర్వీసెస్ అన్ని మానిటరింగ్ చేయడానికి జనరల్ విజిట్కి రావడం జరిగింది ఇక్కడ. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఫీవర్ సీజన్స్ కదా, ఫీవర్ పేషెంట్స్ ఉన్నారు వార్డులో. మోస్ట్ ఆఫ్ ది వార్డ్స్ ఆర్ వేకెంట్. బట్ ఇంకా సర్వీసెస్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. చూసిన తర్వాత చెప్తాను. మేడం వస్తారు సమయం ఎలా ఇట్లానా మీరు ఎవరు నేను పని వస్తున్నాను. జగ్గంపేట శెట్టి బలిజపేట శివారులోని పంట పొలాల్లో వెలిసి ఉన్న శ్రీ ధనసత్తమ్మ అమ్మవారికి వందలాది మంది మహిళలు బోనాలు సమర్పించారు. దసరా నవరాత్రులు పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహిళలు శెట్టి బలిజపేటలోని రామకోవిల వద్ద వేంచేసి ఉన్న దేవీ మండపం వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుండి బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారి పూనకాలతో నాట్యాలు చేసుకుంటూ ధనసత్తమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ మాట్లాడుతూ పచ్చని పొంట పొలాల మధ్య వెలిసిన ఈ ఆలయాన్ని రైతులు జగ్గంపేట ప్రజలు నిర్మించారని తెలిపారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం కిల్లి భవానీ శంకర్ తన తండ్రి పేరిట మంచినీటి ట్యాంకు నిర్మించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎస్వీఎస్ అన్నారు. జై
జయ మాతా జగ్గంపేట గ్రామంలో ఇక్కడ పచ్చటి పొలాలు మధ్యన రైతాంగం కార్మికులు అందరూ కూడా అలసత్తమ్మ మరి దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 3 సంవత్సరాలు అయింది. దాన్ని మరి అంచెంచెలుగా అభివృద్ధి చేస్తా భక్తులందరినీ కూడా ఆకర్షించుకునేలాగా భక్త బృందం అంతా బోనాలది జరుపుకుని ఒక పండగ వేడుకని జరుపుకుంటున్నారు. ఈ నలసత్తమ్మ మరి ఇంత ప్రశాంతమైనటువంటి పచ్చని పంటలు మధ్యలో తల్లి మరి వెలగటం అంటే మనందరూ కూడా మరి చాలా అదృష్టవంతులు. మరి మనం అందరూ పూజించుకునే మహాభాగ్యం కల్పించింది ఆ తల్లి వల్ల మన ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ రోజున చాలామంది దాతలు ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ దైవభక్తిలో భాగంగా పూజారిగా మరి కిల్లి కుమార్ గారు వార్డు మెంబర్ కూడా చేయడం జరిగింది. ఆవిడ చాలా కూడా భక్తిలో మునిగి మరి ఎంతో సేవ చేసుకుంటూ ఉంది. అలాగే కిల్లి కుమార్ కూడా మరి ఇది మన రవికుమారు మరి మా మిత్రుడు, మాకు కుటుంబ సభ్యుడితో సమానం. అలాగే భవానీ శంకర్ వాళ్ళ అబ్బాయి మరి వీళ్ళంతా కూడా చాలా దృక్పథంతో మరి వాళ్ళు మనస్సు పెద్ద చేసుకుని ఓపిక తక్కువైనా మరి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయాలి రవికుమార్ పేరు మీద ఈ సత్యమ్మ తల్లికి అని చెప్పేసి మరి వీళ్ళందరూ ముందుకు రావడం చాలా అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కుటుంబ సభ్యులకి అదేవిధంగా మరి మన నిత్యం అహర్నిశలో కూడా ఈ ప్రాంతంలో మంచినీరు తాగేటువంటి అవకాశం
వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని కూడా మరి గిల్లి రవికుమార్ గారు కానీ వారి భార్య కానీ వారి కుమారుడు కానీ మరి చక్కగా ముందుకొచ్చి చేసినందుకు వారిని మనసా వాస అభినందిస్తూ ఉన్నాం. ఈ మరి దేవాలయానికి మరి మా శాసనసభ్యులు నెహ్రూ గారు ఉన్నారు, ఒకసారి వస్తానన్నారు. మరి నవీన్ గారు కూడా ఈరోజు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక ముఖ్యమైన మీటింగులో వెళ్ళటం జరిగింది కాబట్టి వారిద్దరు సహకారం తీసుకొని ఇక్కడ అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుందాం వారి సహాయ సహకారాలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దాపురం గౌరీ కోనేరు కాలనీలో వీరనారి విప్లవ జ్యోతి చిట్యాల చాకరి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు జయంతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఐలమ్మ జీవితం పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మహిళలు చైతన్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలందరూ కొద్దిగా ఇలా ఎదురుకు వస్తే బాగుంటుంది. జోహార్ 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 ఐలమ్మ జోహార్ జోహార్ ఐలమ్మ ఐలమ్మ జోహార్ ఐలమ్మ జోహార్ ఐలమ్మ. ఈ యొక్క రజాకరణని ఎదిరించడం కోసం మరి అక్కడ ఎవరైతే ఈ ఎర్ర జెండా సంబంధించినటువంటి మరి అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ ఫస్ట్ అక్కడ మరి తెలంగాణలో మరి ఆఫీసు లేనటువంటి టైంలో ఆవిడ సొంత ఇల్లును కూడా ఆఫీస్కి ఇచ్చినటువంటి తీర వనిత మరి అక్కడి నుంచే మరి ఆ యొక్క పోరాటాలు కూడా మరి ఎదుర్కోవడం జరిగింది. మరి అటువంటి మహిళని ఇక్కడ మనం మరి పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఉధృతంగా చక్కగా ఒక క్రమశిక్షణతోటి ఆవిడ ఏదైతే స్ఫూర్తినిచ్చిందో ఆ స్ఫూర్తిదాయకంగా మహిళలంతా కూడా మరి ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు ముందుండి ప్రజల గురించి సంఘం గురించి ప్రజల యొక్క మరి ఇబ్బందుల్ని మరి లేకుండా ప్రజలు ఆనందంగా జీవించాలి అంటే మనం పోరాటం చేస్తే కానీ ఇక్కడ పరిస్థితి. తర్వాత మరి సమాజం గురించి పోరాడే వ్యక్తి ఐలమ్మ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆ స్ఫూర్తితో మనందరూ కూడా సంఘటితంగా ఉండి ఎవరికైనా అన్యాయం జరిగితే మనం నిలబడి వారికి న్యాయం జరిపేలాగా పోరాట పట్టుకుని ఆవిష్కరింపజేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జయంతి కార్యక్రమానికి సభాధ్యక్షుడు మన కాకినాడ రామారావుకి, అదేవిధంగా సిపిఎం పట్టణాధ్యక్షులు వీరపల్లి సూరిబాబు గారికి, శాంతి కుమార్ గారికి, యాదవ్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషం మీ అందరూ కూడా జరుపుకోవడం, దానికి మేము కూడా పాల్గొనడం జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నా. అదే కాపు సత్రంలో మనం ఆ రోజున చెప్పించడం జరిగింది. ఆ రోజున మీ మన విషయాలు చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్న ఏంటంటే ఆవిడ ఒక వేరే మహిళగా ఆవిడ 1946లో మరి పోరాటం చేసి రజాకార్లకి
వ్యతిరేకంగా పోరాటం చేసి, అదేవిధంగా నిజామాబాద్ గారికి వ్యతిరేకంగా పోరాటం చేసి, ఎవరైతే పేద వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించుకోవచ్చని తెలిపారు. పిల్లల ఎదుగుదల, శారీరక మరియు మానసిక వికాసం కోసం తల్లిదండ్రులు వారిని తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రత్నకుమారి, అంగన్వాడీ టీచర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఏమేమి తినాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ దాంట్లో భాగంగానే ఈరోజు మనం అనమాట ఈ పోషణ దీంట్లో గవర్నమెంట్ ఏమేమి ఇస్తుంది అవన్నీ కూడా డిస్కస్ చేయాలి. సార్ ఒక్కరికైనా ఇస్తారా? ఒక్కరికైనా మీరు ఇలా ఇస్తారు అంటే మనం తర్వాత ఎన్ని టీకాలు ఇచ్చినా ఎన్ని ఇంజక్షన్స్ ఇచ్చినా ఏమైనా కూడా ఈ బాల్ అనేది ఏమైనా వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, వాటన్నిటికీ రాకుండా నిరోధించే శక్తి ఓన్లీ లో కలిపాలన్న మాత్రమే వస్తుంది. మీరు మాత్రం ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవరైతే కేర్గా ఉన్నారో మీరు వెరీ గుడ్. శుభ్రజ్గా చేతి మీద సీమంతాలు స్టార్ట్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో మీరు ముందు మీ తల్లిదండ్రులకి నెక్స్ట్ అనమాట మీ భర్తకి మీరు ఆ విషయం తెలియచేయగలగాలి. అంటే ఏంటంటే మెయిన్ అది మనం ఆ పాలు ఇస్తే మాత్రం మనకి బేబీకి అనమాట ఇన్ఫెక్షన్ వెంటనే వచ్చే ఇన్ఫెక్షన్ అనేది 99% అది మీరందరూ కూడా అడవిలో వచ్చేస్తారండి. ఏమండి ఇలా చూడండి ఒకసారి రాజుగారు ఎలా ఉన్నారు సార్? ఒక్కసారి పోషణ గ్రామంలో మన పోషణ వేడుక నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి గవర్నమెంట్ వచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో దాంతో మనం ఏంటి అనేది మనం తయారు చేసుకోవచ్చు, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి కూడా మేము డిస్ప్లేలో చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఫుడ్ ఎగ్జిబిషన్లో మేము పెట్టడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఐటమ్స్తో మాత్రమే మేము అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ పోషణాహారంలో భాగంగా మేము గర్భవతికి శ్రీమంతాలు కూడా ఇక్కడ వెల్లూరు గ్రామంలో మేము నిర్వహించడం జరిగింది. మెయిన్ ఏంటంటే గర్భవతులకి ఇప్పుడు అందరూ మన ప్రతి ఒక్కరిని కూడా చూస్తుంటే రక్తహీనతతో అందరూ బాధపడుతున్నారు. ఈ రక్తహీనత తగ్గించడానికి ఏమేమి తీసుకోవాలి, గర్భవతులు అయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తినాలనేది కూడా మనం ఈ పోషణ మహాలో భాగంగా మేము ఇక్కడ డిస్ప్లేలో మేము చెప్పడం జరిగింది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏమేమి కావాలి, ఏంటేమి తీసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ అయినా, రాగి పిండి అయినా, నెక్స్ట్ అటుకులైనా అవి ఎలా యూజ్ చేయాలి. గర్భవతులు అంటే వాళ్ళకి కొన్ని ఏం తీసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంది. అనేది మేము అందువల్ల ఇక్కడ మేము ఫుడ్ ఎగ్జిబిషన్లో భాగంగా మెయిన్ అవి మేము డిస్ప్లే చేయడం జరిగింది. దానివల్ల పుట్టబోయే బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటారో అవన్నీ కూడా మేము తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు ముఖాలు వాటి వల్ల ఉపయోగం కూడా మేము దీనికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మా టీచర్స్ నిల్చోండి. ఎలా వచ్చాను సార్? ఏంటంటే మన ఇంకా గర్భవతి ఉంటే దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎందుకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటామండి వాళ్ళ కడుపులో మన వంశానికి సంబంధించిన ఒక వారసుడు పెరుగుతాడు. ఎవరైనా వాళ్ళకి గర్భవతులుగా ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత ఆనందంగా ఉంచితే వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా పుడతారు. నెక్స్ట్ ఇప్పుడు మనం అందరూ వింటున్నాం ఏంటి, మెయిన్ పిల్లలు అంటే గర్భంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ పుట్టబోయే బిడ్డకి ఫస్ట్ కావాలన్నీ రావడం జరుగుతుంది. మనం అందరికీ తెలుసు కదమ్మా, మీకు కూడా మెయిన్ దానికి రీజన్ ఏంటంటే మనం బిడ్డ పుట్టిన వెంటనే కడుపులో తల్లిపాలు తాగించాలి. యాక్చువల్లీ ఆ విషయం తెలుసు కదా, మన అంగన్వాడీ సెంటర్లో మనం చెప్పారు ఎందుకు వాళ్ళకి పాలు తాగించారు. ఆ పాలు ఏముంటాయి, మెయిన్ ఏంటంటే ఆ పాలు ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇంజెక్షన్ ఏంటంటే ఆ పాలే ఫస్ట్ టీకా. ఆ పాలలో ఏముంటుంది, బిడ్డకి అవసరమైన రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి పుట్టబోయే బిడ్డ వాళ్ళకి వెంటనే ఇక్కడ చాలా వరకు వింటున్నాం ఏంటి, మెయిన్ పచ్చకామలు వస్తున్నాయి, బాక్స్ లో పెడుతున్నాం అవన్నీ. అవి రాకుండా 99% చేస్తారు. అర్థమైందా? మీరే తెలుసుకోవాలి. ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన థీమ్ కూడా మెయిన్ ఏంటంటే మీరు మీ తల్లికైనా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకైనా మీ భర్తకైనా మీరు చెప్పగలరు. సిజేరియన్ అయినా నార్మల్ అయినా బేబీకి ఫస్ట్ దాంట్లో పాలు తాగించండి నేను చెప్పగలను. వీలైనంత వరకు మనం 99% తాగించేలా చూడాలి. అది వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ మనకి మర్చిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ర్యాషెస్ వస్తుంది. అంటే మీ కట్టులో ఉన్నప్పుడు వాతావరణం లేదు, మనకి బయటకు వచ్చిన వాతావరణం లేదు. వస్తారండి ఈరోజు ప్రెసిడెంట్ గారు కూడా అలాగే మన
పార్టీ ఇన్ఛార్జ్ గారు కూడా అవైలబుల్ లేరు. సుబ్రాజ్ గారు వచ్చిన తర్వాత ఈరోజు శ్రీమంతాలు అలాగే అన్నప్రాసన పోషణ్ మార్క్ సంబంధించి స్టాల్ కూడా పెట్టామండి, న్యూట్రిషన్కి సంబంధించి. ఈరోజు ప్రోగ్రామ్ ఎక్సైసిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ గారిని పూర్ణిమ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండపేట ఎస్టీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో వెల్లూరు గ్రామంలో ఇక్కడ పోషణ మహోత్సవంలో భాగంగా ఈరోజు గర్భవతికి వాళ్ళకి శ్రీమంతాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చిన్నపిల్లలకి అంటే 6 నెలలు ఏమి పిల్లలకి అన్నప్రాసన చేయడం కూడా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఈ పోషణ మాహంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనం అంగన్వాడీ కేంద్రంలో నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ కార్యక్రమం నెల రోజులు గవర్నమెంట్ పెట్టిందంటే ఈ సంవత్సరం గర్భవతులు నెక్స్ట్ ఇయర్ వల్ల 5 సంవత్సరం. అందువల్ల మనందరికీ తెలిసినా కూడా ఏమేమి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అది మనం చెప్పాలి. మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా నెల రోజులు ఈ కార్యక్రమం ఏం తినాలి, ఏం తినకూడదు, నెక్స్ట్ ఏం వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, నెక్స్ట్ ఏమేమి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు కూడా మనకు వచ్చిన మన బెనిఫిషియర్స్ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు 27వ తేదీన మన వల్లూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి మన గర్భవతులు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాటి తాలూకా ఇంట్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్ ఎందుకు ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కదా పుట్టపోయి గర్భవతులు ఆరోగ్యంగా ఉంటే పుట్టపోయే బిడ్డ ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టింది. అందులో భాగంగానే ఈరోజు ఈ వల్లూరు గ్రామంలో పోషణ మాహంలో భాగంగా మెయిన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజోలు మండలం కూనవరం గ్రామంలో స్థానిక రామాలయం చెంతనే ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు భారీగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. అమ్మవారు ఒక్కరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిచ్చేలా అలంకరణలు ఏర్పాటు చేశామని వారు వివరించారు. పంచనేత్ర వేదాసనాధీనాయ నమః పంచబ్రహ్మగుణప్రియాయ పరమానందాయ నమః విజ్ఞానానఘన రూపిణ్యాయ నమః జ్ఞానాధ్యాత్రుధ్యేయ రూపాయ నమః ధనాధర్మ వివర్ధాయ నమః విష్ణువాయ నమః జాగరణీయాయ నమః సంపద్యాయ నమః తైజాసాత్మికాయ నమః సుప్తాయ నమః భాగ్యాత్మికాయ నమః దుర్యాయ నమః సర్వావ ఓం శ్రీ స్వామి నమః సంపూర్ణాన మండపాదవాన్ బ్రహ్మదేవానాం పదవీకృత్యానాం ముజ్జరిత్రాణ మైత్యమృగాణం జ్ఞాన గురుద్రాణం స్వాతి దేవనాన సుముచితే రేభన్నా సాంగం చాయ సకల దేవతం సంపూర్ణ కరుణే రాక్షసి సకలకి హృదయ సిద్ధిరస్తు. కూర్చో ప్రార్థన నమస్కారం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. పేరు చెప్పండి. గోత్రం ధనంజయ గోత్రం నామ దేశ్య सूर्यकुमार नाम देश सह कुटुंबानां क्षामस्थैर्धैर्याभयायोहार्कस्पर्यावर्यतो धनंजय मार्कंडेय गोत्रोद्भवस्यान् जानकी नाम देश्यान् मार्कंडेय गोत्रोद्भवयो अन्नपूर्ण नाम देश्याः धर्मपत्नी समेतस्य धनंजय रवितेज नाम देश्य गीता भवानी नाम देश्यान् सह कुटुंबानां क्षामस्थैर्धैर्य विजय పెద్దాపురం మారిడమ్మ ఆలయంలో దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మపదం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య రూపకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భరతనాట్యం మరియు కూచిపూడి నృత్యాలను చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ధర్మపదం కార్యక్రమంలో నృత్య రూపకాలు ప్రదర్శించిన చిన్నారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో కె విజయలక్ష్మి పర్యవేక్షణలో జరిగింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి సంబంధించిన ఒక భారీ అక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశాలలో నేమ్ బోర్డులను ఏర్పాటు చేయకుండానే ఉన్నట్లు రికార్డులు సృష్టించి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. 2018 నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో పనిచేసిన అప్పటి ఏపీఓ గవర్నర్ కవిత ఉపాధి హామీ నిబంధనల ప్రకారం పని ప్రదేశాలలో తప్పనిసరిగా ఉండాల్సిన నేమ్ బోర్డులను ఏర్పాటు చేయకుండానే వాటికి సంబంధించిన బిల్లులను రికార్డులో సృష్టించారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అధికారి ఆదేశాల మేరకు జిల్లా డ్వామా కార్యాలయానికి చెందిన విచారణ అధికారి ఏవి శ్రీనివాసరావు విచారణ నిర్వహించారు. తమ కింద పనిచేసే దిగువ స్థాయి సిబ్బందిపై కూడా ఒత్తిళ్లు తీసుకువస్తూ సొమ్మును డిమాండ్ చేసేవారని వారు విచారణలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. 19 గ్రామ పంచాయతీల పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బందిని పిలిచి శ్రీనివాసరావు విచారణ జరిపారు. విచారణకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు త్వరలో సమర్పించడం జరుగుతుందని విచారణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అనుకునే మిమ్మల్ని తీయకుండా మామూలుగా స్టేషనరీ తీసి ఆ పై బోర్డు పెట్టి ఏదో మరి మాకు విజువల్స్ ఉంటావు కదా చెప్పారండి. అందరికీ నమస్కారం అండి. నేను కోర్బెల్ ఫీల్డ్ అసిస్టెంట్ని. 2018 నుంచి 2022 దాకా నేమ్ బోర్డులు వచ్చిందండి. అవి 37 బోర్డులు అండి. ఆ నేమ్ బోర్డులు పెట్టడం జరిగిందండి. అందులో కొంత అమౌంట్ మాత్రమే మాకు ఇచ్చారు, మిగతా డబ్బులు ఇవ్వలేదండి. అది మరి ఏపీఓ గారిని అడిగితే 3 నెలల్లో సస్పెండ్ చేయించిందండి. తర్వాత ఈ రోజున నాయకుడు గట్టిగా ప్రోత్సాహం చేసి ఈ రోజున ఈ బండారాన్ని బయటెట్టారండి. నేను అంగరగాం ఫీల్డ్ అసిస్టెంట్ అండి. నా పేరు భువనశ్రీరామ్ అండి. నాకు ఈ నోమ్ బోర్డుల విషయంలో 2017, 18, 19, 20, 21 సంవత్సరాల్లో 4 ఆర్థిక సంవత్సరాల్లో కూడా నాకు వచ్చినటువంటి 15 బోర్డులు అండి.
అవి కూడా ఎటువంటి సమాచారం ఆ బోర్డుల మీద లేవండి. అవి పాటించమంటే ఏపీఓ కవిత గారు ఏ సమాచారం లేని బోర్డులు 4-5 బోర్డులు ఫోటోలు తీయించి ఆవిడకి ఇవ్వటమైందండి. అక్కడ కూడా నాణ్యత లేని బోర్డులు ఇరిగిపోయి కట్ట ఉంటే రైతులు పక్క వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు పట్టిపోయి డ్రైల మీద కట్ట వేసుకున్నారండి. అవి అయితే మాకు ఏ విధమైనటువంటి దాని మీద సమాచారం మా దగ్గర లేదండి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.